అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని ఆదేశించారు. లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఇప్పటి నుంచి సరిగా 48 గంటల్లోగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదన్నారు. దాన్ని పూర్తిగా తెరవకుంటే ఇరాన్లోని పలు విద్యుత్ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పారు. వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ముందుగా అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ ఇరాన్ మూసివేసింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు.